ప్రేమ కలిగిన మామూలు తండ్రి, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా, సర్వసృష్టిని మాటతో సృష్టించి మానవుని స్వంత చేతులతో నిర్మించిన గొప్ప దేవా, మానవుడు మాతో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్ఠ నామమును భావించగా ఈ యొక్క సాయంకాల వేళలో మరియు ప్రయాణ రావడానికి సాధించడం ఇంతవరకు పాటల ద్వారా గ్రహించడానికి సాధించినటువంటి వర్ణాలు తల్లి మీరు స్తుతి సింహాసనాశ్రయులుగా తల్లి మా యేసుక్రీస్తు వారి యొక్క తల్లి ఈ యొక్క లోకపు రాక గురించి ప్రభావం ధ్యానం చేయనట్టుగా ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన సీజన్ తల్లి రీజన్ ఫర్ ద సీజన్ అన్నట్టుగా ప్రభా యేసు ప్రభావానికి ఆయన కారణం గురించినట్టుగా ఆయన ఆ ప్రభా యొక్క రాక గురించి మేము ధ్యానం చేయనట్టుగా మీరు మాతో మాట్లాడుతూ అమ్మని అడుగుతున్నాము. నిజమైన శాంతి, సమాధానం, సంతోషం తల్లి మీ ద్వారా దొరుకుతుందన్న సంగతి ఆయన మాకు మరొకసారి గుర్తు చేయమని అడుగుతున్నాము. తల్లి దాసును వీళ్ళ వరిలో ప్రభావం శివ చాటు పడపరుచుకొని నా గుర్తుని కాదుకొని తల్లి మీరు కాదుగా స్పష్టమైన స్వార్థను అందించవలసిందిగా కోరుతూ మీరేదైనా మాట్లాడుతున్నామని మీ చేతులకు మమ్మల్ని అందరికీ సమర్పించుకుంటూ వచ్చే ప్రతి వీడను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆశీర్వాదం జరుగుతూ మీరు వివరించున్నాం. ఆయన కొద్దిసేపు మీ యొక్క వాక్యంతో చూసే ఆధిక్యత అందరికీ అనుభవిస్తూ నడిపిస్తున్నామని ఆయన స్పష్టంగా మాట ఉన్నట్టుగా నిర్వహిస్తూ ఆయన మా యొక్క హృదయాలు నిర్వహిస్తూ మాతో మాట్లాడుతున్నామని మాట్లాడే దేవుడు ఆయన సజీవమైన వాడు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తోత్రంతో సమర్పించి వేడుకుంటున్నాము. విజయ్ గారి ఆహ్వానం మేరకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి సర్వశక్తి కలిగిన నామమున మీ అందరికీ శుభములు పలుకుతున్నాను. మనకందరికీ తెలుసు ఈ యొక్క డిసెంబర్ మాసం అనగానే క్రిస్మస్ సీజన్ అని మనకు తెలుసు. కాబట్టి క్రిస్మస్ సీజన్లో దానికి కారణమైన రీజన్ ఫర్ ద సీజన్ యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొద్దిసేపు మనం ఆయన పుట్టుక గురించి మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొదటిగా ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరూ తెలిసిన మాటనే, చాలా మంది తెలుసు ఆ మాట చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన కుమారుడు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యమునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం దీన్ని ధ్యానించుకోవాల్సిన వారుగా ఉన్నాం. మొదటిగా అక్కడ ఉన్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటల్లోనే చాలా అర్థం ఉంది. దేవుడు అనే మాట మొదటిగా ఉంది. దేవుడు ఉన్నాడనేది మన దేశంలో అందరూ నమ్ముతారు. దాదాపు 90% ఆస్తికులుగా లేక దేవుడు ఉన్నాడు అని చెప్పే వాళ్ళే ఉన్నారు. 10% అలాంటి పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే దేవుడు లేదనే వాళ్ళు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు 35 సంవత్సరాల క్రితం దేవుడు లేదన్న వాడిని. కాబట్టి అటువంటి వాళ్ళను లేదు. కానీ ఒకవేళ ఉన్న దేవుడు లేనడం బుద్ధిహీనత అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మన శరీరమే మన జవాబుతో ఒక దీన్ని తయారు చేసిన వాడు ఉండాలి కదా. ఈ మైక్ని తయారు చేసిన వాడు, ఈ లైట్ను తయారు చేసిన వాడు, ఈ ఫ్యాన్ను తయారు చేసిన వాడు కూడా ఉండాలి. లేకపోయాడు, అదంతా కలిగి వచ్చిన బుద్ధిహీనత. ఒక సైంటిస్ట్ అంటున్నాడు. ఆ సైంటిస్ట్ ఐన్స్టీన్ అనే ఆయనతో పాటు ఒక సైంటిస్ట్, ఆయన కూడా మంచి మేధావి. ఆయన ఈ సైంటిస్ట్ ఐన్స్టీన్ దేవుడిని ఎదిగినవాడు. ఈ ఐన్స్టీన్ చెప్తున్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్తుంటే
సార్ ఇంత చదువుకొని దేవుడు అంటారు ఏంటి సార్ అన్నాడు. దీనికి ఎట్లయినా పాఠం నేర్పించాలని ఆయన తర్వాత ఒక గ్లోబ్ తయారు చేశారు. గ్లోబ్ అంటే మన భూమి ఎట్లుంటుందో ఆ షేప్లో భూమిని చేసి తన రూమ్లో లోపల పెట్టేసి లాక్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఈయన తెలియదు, ఈ స్నేహితుడికి తెలియకుండా అది తయారు చేసి పెట్టిపోయాడు. తెల్లారి ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి తాళం తీయగానే ఈ ఐన్స్టీన్ అనే ఆయన ఆశ్చర్యపోతూ ఇదెవరు పెట్టారు అన్నాడు. ఇదెవరు పెట్టారు గ్లోబ్ వైపు చూపించాడు. ఈ పక్కన ఆయన అన్నాడు, ఎవరైనా సార్ మీ దగ్గర కీ ఉంది, మీరే పెట్టుంటారు సార్ అన్నాడు. నాకు తెలియదయ్యా, ఎవరు పెట్టారో తెలియదు. అదెట్లా సాధ్యం సార్, మీకు తెలియకుండా ఎవరు పెడతారు సార్ అన్నాడు. ఎవరో కూడా చేసి ఉండాలి కదా, ఎవరో చేసి ఇక్కడ పెట్టుండొచ్చు అన్నాడు. అప్పుడు అవకాశం తీసుకుని అన్నాడు, నువ్వు నేను అట్లనే వచ్చామంటే ఒప్పుకోలేదే, మరి ఇది ఎట్లా వచ్చింది? నిశ్చయమైన ఇంట్లో వస్తే జీవం కలిగిన నువ్వు ఎవరు చేయకపోతే ఎట్లా వచ్చేవాడు అని కొన్ని మాటలు చెప్పినప్పుడు దేవుడు అంగీకరించాడు. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు అనే సత్యం ఈ భూ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఆకాశాన్ని, నక్షత్రాలను, సూర్య మండలాలను చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఈ దీనంతటినీ నిర్వహించేవాడు ఆత్మనే. అంటే ఈ భూమి సరిగా పనిచేయడానికి, సూర్యుడు సరిగా పనిచేయడానికి, చంద్రుడు సరిగా పనిచేయడానికి, ఈ గాలి పీల్చడానికి, ఇవన్నిటికీ ఒక కారణభూతుడు ఉన్నాడు. దాన్ని నిర్వహిస్తున్నాడు, అంటే దాన్ని చక్కగా పనిచేయడం చేపిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడి గురించి తెలుసుకోవడం మన భాగ్యం. సంస్కృతంలో మాట దేవుడు అంటే రెండు నిర్వచనాలు చాలా ఉన్నాయి. ఒక నిర్వచనం ఏంటంటే దివ్యతీతి దేవ, అంటే దేవుడు ఎవరంటే వెలుగైన వాడు దేవుడు, చీకటి ఉన్న వాడు దేవుడు. కాబట్టి వెలుగైన వాడు దేవుడు. ఇంకో మాట ఉంది, సత్యం జ్ఞానం అనంతం దేవ. సత్యం జ్ఞానం అనంతం దేవ అనగా సత్యమైన వాడు, జ్ఞానం పూర్ణుడైన వాడు, అనంతుడైన వాడు. అంటే యుగాయుగంలో ఏ యుగంలో ఉండదు, అన్ని యుగంలో ఉండేవాడు, అంటే ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉండేవాడు దేవుడు అని మాట చెప్పబడుతూ వచ్చింది. దేవుడు వాక్యం బైబిల్లో కూడా నిర్వచనం ఉంది. అది మనం చెప్పే సంస్కృతిలో ఉన్న మాటకు సరిపోతుంది. అదేంటి చెప్పాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. ఆదియందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని యందు ఉండెను, వాక్కు దేవుడైంది. నేను వాక్కు అని చెబుతున్నాను ఎందుకంటే వాక్యము అనగానే మన ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఏమొస్తుంది? సెంటెన్స్ కాదు. ఇంగ్లీష్లో ఏమన్నాడు? వర్డ్ అన్నాడు. మూల భాష గ్రీక్ భాష. ఈ కొత్త నిబంధన రాయబడిన భాష గ్రీక్ భాష. గ్రీక్ భాషలో ఆ మూలార్థం ఏంటంటే వాక్. వాక్ అంటే శబ్దం. వాక్యము అంటే దేవుని యొక్క వాక్యము అంటే ఇది శబ్దం. కాబట్టి శబ్దం ద్వారా ఈ సమస్తం జరిగింది. శాస్త్రం కూడా చెప్పలేదు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక విస్ఫోటనం ద్వారా ఈ భూ ప్రపంచాలు నిర్మించబడ్డాయి అంటారు. ఈ విస్ఫోటనం జరగడానికి కారణం ఏంటి అంటే శబ్దమే. శాస్త్రం చెప్పినది. కాబట్టి శబ్దమైన దేవుడు మనందరినీ సృష్టించాడు. కాబట్టి నిన్ను నన్ను సృష్టించిన వాడు ఒకడే. నిన్ను నన్ను ఒక్క మానవుడి నుంచే సృష్టించాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించేవాడు. లోకం అంటే అర్థం ఏంటంటే కనిపించే సర్వము లోకమే. బైబిల్ పరిభాషలో లోకము అంటే ఇంకొక అర్థం ఉంది. అదేంటంటే జనములు లేక మనమే. దేవుడు జనములను లేక మనలను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే స్వంత చేతులతో నిర్మించాడు. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, యావత్ భూమి మీద కాపురమున్నట్టు ఆయన ఒకరి నుండి యావత్ మనుషులను సృష్టించి ప్రతి జాతి మనిషిని సృష్టించి వారు ఒకవేళ దేవుని కలుగుతురేమో అని తను వెతుకు వారికి నిర్ణయ కాలం నిర్ణయించాడు. కాబట్టి యావత్ భూమి మీద కాపురమున్నట్టు ఒకరి ద్వారా ప్రతి జాతి మనిషిని ఆయన చేసినాడు. ఇది నిజమేనండి, కల్పన కథన బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పలేదు. ఎంతో ముందుగా రాయబడినప్పటికీ
ఏది ఇప్పుడు అనుకోవాల్సిందే, కానీ బైబిల్లో రాసిన ప్రతి ఒక్కటి నిజం. భూమి గుండ్రంగా ఉంది అని ముందే రాశారు. కొంతమంది మతం పట్టిన వాళ్ళు కొంతమంది ఇది తప్పు అని ఇది నిరూపించడానికి ప్రయత్నించారు. తర్వాత శాస్త్రం చెప్తున్నారు భూమి గోళాకారంగా ఉంది, భూమి శూన్యంలో వేలాడుతుందని ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడింది బైబిల్లో. కనుక్కున్నారు తర్వాత భూమి శూన్యంలో వేలాడుతుంది. కాబట్టి బైబిల్లో రాయబడింది ప్రతిదీ సత్యమే. ఇక్కడ రాయబడిన మాట కూడా సత్యమే. ఎందుకంటే శాస్త్రజ్ఞులు ఇటీవల 2020 సంవత్సరం కనుక్కున్నారు ఏమంటే ఒక్క తల్లి ద్వారా ఈ యావత్ భూమి మీద ఉన్న మానవులతో వచ్చినారు. ఇది సత్యం. అంటే శాస్త్రం చెప్తే మనం అవుతాం, ఎందుకంటే మనం మనుషులు ఈజీగా మనం. కాబట్టి ఆ యొక్క ఒక్క మనిషిని దేవుడు మట్టి బొమ్మను చేసి ఎర్రమన్ను చేసి ఎర్రమన్నుతో దేవుడు మట్టి బొమ్మను చేశాడు. అందుకని ఆయనకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అంటే ఎర్రని బంగారం. ఆ మట్టితో బొమ్మను చేసి బొమ్మలో ఆ జీవవాయువు మనిషి జీవాత్మగా ఇట్లా చలించే మనిషిగా తయారైనాడు. ఈ మనిషికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక మాట చెప్పినాడు, ఒక రూల్ పెట్టాడు. నీవు అన్ని చేయొచ్చు కానీ ఈ పని మాత్రం చేయలేదు, ఎందుకంటే నాకు లోబడాలి. నాకు లోబడుంటే నువ్వు నా కుమారుడు అన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనంలో ఆదాము దేవుని కుమారుడు రాయబడింది. కాబట్టి కుమారుడుగా ఆయన ఎంతగానో ప్రేమించాడు. అందుకని రాయబడి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ప్రేమించిన ఆ కుమారుడిని, ఆ దేవుని కుమారుడిగా పిలువబడుతున్న మానవుడిని ఎంతగానో ప్రేమించి ఒక తోటలో ఉంచి ఏమిగా ఉంచాడు. ఆయన ఏ పేరు పెట్టబడుతుందో జంతువులకు ఆ పేరే. ఇప్పుడు మనం సింహం అని పిలుస్తున్నాం, అది ఆది మానవుడు పెట్టిందే. కోతి అని పిలుస్తున్నాం, ఆది మానవుడు పెట్టిందే. కాబట్టి ఆయనకు అందరికీ అధికారం ఇచ్చాడు. సముద్రం మీద అధికారం ఇచ్చాడు, అన్నిటి మీద అధికారం ఉంచితే ఆయన చేయవలసిన పని చేయడం ద్వారా పాపాన్ని పంపించాడు. పాపానికి అర్థం ఏంటంటే అన్ని గ్రంథాలు పోషిస్తున్నది ఒకటే, ఆజ్ఞను అతిక్రమించడం లేక ఉన్న దాని రూల్, దాని ఆ యొక్క ఆజ్ఞను లేక రూల్ను తెగగొట్టడమే. ఇప్పుడు ఉదాహరణ మనకు అర్థం కావడానికి, ట్రాఫిక్ లో వెళ్తా ఉంటాం, సిగ్నల్ పడుతుంది, ఎర్ర లైట్ పడుతుంది. ఎర్ర లైట్ పడగానే ఆగిపోవాలి. ఒకడు ఏం చేశాడు, నాలాంటి వాడు ఏం చూస్తానులే అని వెళ్ళిపోయాడు. ఆ ఎర్ర లైట్ పడినా వెళ్ళిపోయాడు. సీసీ కెమెరా అది గుర్తించి వెంటనే ఆ సమాచారం ట్రాఫిక్ ఇవ్వబడింది. వాళ్ళు వెంటనే పట్టుకున్నారు, జరిమానా విధించారు. కాబట్టి ఎందుకు జరిమానా విధిస్తున్నాడు? రూల్ అతిక్రమించినారు. అందుకనే దేవాది దేవుడు పెట్టిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము లోకంలోకి ప్రవేశించింది. పాపం అంటే ఏంటంటే దేవుని మాటకు వ్యతిరేకించడమే. పాపానికి 3 నిర్వచనాలు బైబిల్ చెబుతుంది. ఒకటేంటంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం, రెండవది సకల దుర్నీతి పాపం, అంటే నీతి కానిదంతా పాపమే, మూడవది మేలు చేయడానికి తెలిసి కూడా చేయకపోవడం పాపం. కాబట్టి ఈ పాపం మనలోకి వచ్చింది. అదేంటంటే నేను పాపం ఆయన ఎవరు చేస్తే నేను పాపం చేశానంటారు. కానీ మనం ఉదయాన్ని ఒప్పుకుంటాం. ఎప్పుడైనా మీరు ఒప్పుకోవాల్సింది కదా, ఉదయాన్ని ఒప్పుకుంటాం. ఏమని ఒప్పుకుంటాం? పాపోహం పాప కర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమా కృపాయా దేవ శరణాగత వత్సల ఓ దేవా, నేను పాపంలో పెట్టాను, పాపంలో జీవిస్తున్నాను, పాపం నుండి నన్ను రక్షించలేక కరుణించు అని ప్రార్థన చేస్తాం. అంటే మనం ఒప్పుకుంటున్నాం జన్మతో పాపం, కర్మతో పాపం. పాపం 2 రకాలు. ఒకటి జన్మ పాపం, జన్మ పాపం ద్వారా కర్మ పాపం చేసేవాళ్ళగా ఉంటున్నాం. కాబట్టి జన్మ కర్మ పాపాలను తీసివేసేది ఎలాగంటే, కొన్నిసార్లు మనం అనుకుంటాం దాన ధర్మాలు చేస్తే, కొన్ని కార్యాలు చేస్తే, లేకపోతే ఇంకేదో చేస్తే, మన శరీరాన్ని నల్లగొట్టుకుంటే మన పాపం అవుతుంది, బలిస్తే పాపం అవుతుంది. కానీ అన్ని మతాలు చెప్పేది సారాంశం ఒకటే. ఏమంటున్నాయంటే ఈ బలి ఉపశమనానికి మాత్రమే, జన్మ పాపం తీసివేయదు అని చెప్తున్నాయి. జన్మ పాపం తీసివేయదు. మరి ఇలాగూ జన్మ పాపం తీసేసుకొని రాని దగ్గరికి అని చెప్తాయి. అన్ని మత గ్రంథాలు చెప్తే ఒకటే మాట, ఒకటే సత్యం ఏంటంటే నీవు పాపి,
ఈ పాపాన్ని తీసుకువేసుకున్నానికి వస్తే పుణ్యాన్ని చేయడానికి పుణ్య దారి నేను చూపిస్తాను అంటారు. కానీ ఈ పాపం, ఈ జన్మ పాపాన్ని తీసుకువేసుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, మనలో చాలా మందికి ఆ అర్థం తెలియక ప్రేమించడం అంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం ఇది కూడా ప్రేమ అంటారు. కానీ గ్రీక్ భాషలో 4 అర్థాలు ఉన్నాయి. ఒకటి భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ, రెండవది స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ, మూడవది అనురాగం అని మన భాషలో అంటాం, ఆ రకమైన ప్రేమ, నాలుగవది నిస్వార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ అంటారు. అగాపే అంటే నిస్వార్థం, స్వార్థమే లేదు. అంటే నాకేమైనా వస్తుందా అనిపిస్తే అనడానికి లేదు. ఉదాహరణకు మనకందరికీ తెలుసు, ఇది తాజ్ మహల్ కదండి. తాజ్ మహల్ ఎవరు నిర్మించారు? ఎవరండి? షాజహాన్. దేనికోసం నిర్మించాడు? ఆయన ప్రేమించిన భార్య ముంతాజ్ మహల్ కోసం కదండి. చాలా పెద్ద కట్టడం మనం తెలుసు. అది ప్రపంచ వింతల్లో ఒకటి. చాలా బాగా అద్భుతంగా నేను కూడా చూశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి 20,000 మంది పనివారు దానికి ఆ పని చేయాల్సి వచ్చింది. అయితే అంతగా ప్రేమించి ఆ భార్యకు, ఆ భార్య యొక్క శవపేటకి దాని వెళ్ళాడు. అంటే అదొక సమాధి, కానీ ఎంతో గంభీరంగా అలంకరించినాడు. ఇది అలంకరించడానికి 20,000 మందిని ఉపయోగించినాడు. దానిలో 2,500 మంది కళాకారులు ఉపయోగించబడ్డారు. ఆ కళాకారులు చెక్కిన శిల్పాలు లేక చెక్కిన ఆ యొక్క డిజైన్స్ భలే ఉంటాయి. ఒకటి ఆ డిజైన్ చేసిన వాళ్ళను ఏం చేసినట్టే ఇంకొక డిజైన్ వేరే దగ్గర చేయకూడదండి, వాడి చేతులు నరికేశాడని అంటారు. అంటే చరిత్రలో అది చెప్పుబడికి వచ్చిన అక్కడ గైడ్ అడిగితే అది చెప్తాడు. 2,500 మంది చేతులు తెగొట్టాడు. అంటే ప్రేమకు చిహ్నంగా పెట్టుకున్న దానికి స్వార్థంగా ఏం చేసినాడు? చేతులు తెగొట్టాడు. ఇటువంటి కట్టడం కోసం అంటే మన ప్రేమలు ఎలా ఉంటాయంటే స్వార్థపూరితమైన ప్రేమ. కానీ దేవాదేవుడు అలా కాదు, అది నిస్వార్థమైన ప్రేమ. అందరూ ఒకలాగా చూస్తాడు. ఆయన ద్వేషించినా, దూషించినా, తులనాడినా, లేకపోతే ఆయన లేడు అంటున్నా, అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఆయన దగ్గర. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మనకందరికీ సూర్యుడు కిరణాలు పడుతున్నాయి, వర్షం పడుతుంది. అంతేకాదు ఆయన మంచి గాలిని అందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఇది కరోనా సమయంలో మనకి ఇదంతా బాగా అర్థమై ఉంటుంది. ఒక ఇటలీ ఆయనకు అర్థమైంది. ఆయనకు కరోనాలో బ్రతికించాడు. ఆ కరోనా బాధ పెడితే బ్రతికిన తర్వాత ఏడుస్తున్నాడంట. ఏంటయ్యా ఏడుస్తున్నావు? కట్టలేవా? ఇన్ని $1,000 వచ్చింది కదా, నువ్వు కట్టలేవా బిల్లు అంటే, బిల్లు కట్టి నేను కట్టేస్తానయ్యా, నాకు మస్తు చాలా ఉంది ఆస్తి. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నా అంటే నా వయసు 75 సంవత్సరాలయ్యా, 75 సంవత్సరాలుగా ఫ్రీగా ఆరోపించుకుంటున్నా, ఫ్రీ సుఖరశ్మి, ఎన్ని ఫెసిలిటీస్ ఆ భగవంతుడు ఇచ్చాను, ఆ దేవుడు ఇచ్చాను. నేను ఎంత రుణపడి ఉన్నాను, ఆయన బిల్లు ఎంత చెల్లించాలి అని నేను ఆలోచిస్తున్నాను. మనకు ఫ్రీగా వస్తే విలువ లేదు. ఫ్రీ 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 అనగానే ఫ్రీనే కదా, కానీ ఆ ఫ్రీ వెనక త్యాగం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ వెనక త్యాగం ఉంటుంది. చాలాసార్లు ఫ్రీగా బుక్స్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి అన్నం చెప్తారు ఎక్కడి నుంచి, అసలు ఎక్కడి నుంచి రాదండి. అది అంత అద్భుత కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అనుమతించి కాబట్టి ఆ రోజులు పోయినాయి. ఎక్కడి నుంచి రాదు, మా స్వాచ్ఛతమే మేము అప్పుడు పుస్తకాలు ప్రింట్ చేసేస్తాం. కానీ చాలా మంది ఉచితం ఉచితం, ఆయన ఉచితంలో ఉంది. అది ఎంతో శ్రమపడ్డ వచ్చింది అనుగ్రహించాలి. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంతో ప్రేమించినాడు అంటే వెలకట్టలేని ప్రేమ. ఎంతో ప్రేమించినాడు. మానవుడు పాపిగా ఉంటుండగా ఈ పాపిని రక్షించడానికి జగద్రక్షకుడు ఆ యొక్క ప్లాన్ వేసినాడు. జగత్తు ప్లాన్ అంటే మానవుడు తప్పిపోతాడని ముందుగా తెలిసి దానికి ప్రక్షాళన చేయడానికి ఒక పద్ధతిని ఏర్పరిచినాడు. ఏంటంటే ఇంత చేసిన దేవుడు ఒక్క మాటతోనే, శబ్దంతోనే సమస్తాన్ని సృష్టించినాడు అంటున్నారు కదా. మరి ఒక్క మాటతోనే పాపం పోవుగాక అంటే సరిపోతుంది కదా. చాలా మందికి అనుమానం. ఎందుకు ఆ విధంగా చేయలేదంటే దేవుని గుణ లక్షణాలు మనకు అర్థం కావాలి.
దేవుని గుణ లక్షణాలు ఏంటంటే ఆయన మొదటిగా పరిశుద్ధుడు. అంటే ఆయన కళంకమేమి ఉండదు, ఆయన గమనాగమనంలో ఛాయ ఉంటాడు. అనగా ఆయన వచ్చి పోతా ఉంటే కూడా గమనం నీడ కూడా పడదు అన్నమాట. అటువంటి నిష్కల్మషుడు ఆయన. అది మొదటి లక్షణం. చాలా లక్షణాలు ఉన్నాయి. ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వశక్తిమంతుడు, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో రెండవది మనం చెప్తాం. రెండవది ఏంటంటే ఆయన న్యాయవంతుడు. న్యాయం అంటే తప్పించిపోతాడు. న్యాయానికి ఎవరు తప్పు చేసినా వారిని శిక్షిస్తాడు. తన కుమారుడు కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, శిక్షించే ఆ తత్వం కలిగిన వాడు. మూడవ లక్షణం ఏంటంటే ప్రేమాస్వరూపి. ప్రేమించడం ఆయన లక్ష్యం. కాబట్టి ఈయన పాపపోవుడుగా కావచ్చు, ప్రేమించేవాడు కాబట్టి క్షమించవచ్చు. కానీ ప్రేమించడం, ప్రేమ ఆయనకున్న గుణలక్షణం. ఆయనలో ఏమంటుందంటే సరే పోనీ క్షమిద్దాం అంటుంది. అప్పుడు పరిశుద్ధత ఏమంటుంది తెలుసా? క్షమిస్తే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడు ఎట్లా అవుతాడు? క్షమించబడతాడంతే, దానికి ప్రక్షాళన జరగాల్సిందిగా అంటుంది. ఆయన పరిశుద్ధత ఆయన లక్షణం. అదేవిధంగా న్యాయం లక్షణం ఏమంటుందంటే పాపం చేసినప్పుడు సావాల్సింది నువ్వే చెప్పినావు కదా అంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, పాపం చేసే ప్రతి వాడు సావాల్సిందే, పాపమునకు వచ్చే జీతం మరణం. ఆది కాండంలో దేవుడు అంటాడు, నీవు ఆ పని చేయడం ద్వారా ఆ పండును తిరుగుతున్న నిశ్చయంగా చచ్చడవు అని చెప్పినాడు. తిన్నాడు, చచ్చిన స్థితిలో చచ్చడం అంటే అర్థమేంటి? రెండు అర్థాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటేంటంటే దేవుడి నుండి ఎడవ, అంటే పరమాత్మని ఈ ఆత్మ కలిసిపోవడం, పరమాత్మ నుండి దూరం అవడం, ఆత్మ దూరం అవడం, అది చనిపోవడం అంటారు. రెండవది ఈ శరీర మరణం. శరీర మరణం కూడా అప్పుడే వచ్చింది. కాబట్టి శబ్దమైన మానవుని రక్షించడం దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దాని కొరకై ఈయన న్యాయవంతుడు కాబట్టి న్యాయం చెప్తుంది, తప్పక శిక్ష పడాలి. పరిశుద్ధత అనే గుణలక్షణం ఏం చెప్తుంది? ఈయన పరిశుద్ధుడు కావాల్సిందే, పాపాత్ముడు క్షమించబడి పరిశుద్ధుడుగా మార్చబడితే తప్పని నాకు తెలుస్తాను. ప్రేమ ఉంటుంది పోనీలే. కానీ ఈ మూడు గుణ లక్షణాలను మనం సరిగ్గా గట్టిగా చూస్తే ఖచ్చితంగా దానికి పాప విరుడు తప్పక అవసరం. అందుకని అన్ని గ్రంథాలు, బైబిల్ గ్రంథం మాత్రమే కాదండి, అన్ని గ్రంథాల్లోనే ముందుగానే అంటే మానవులు కపలపడ్డారు ఈ పాప నుండి విరుడు పొందడానికి. కాబట్టి వాడు తపస్సు చేస్తూ వచ్చిన ఈ పాప విరుడు కోసం వాళ్ళకు జ్ఞానం కలిగి వాళ్ళు రాసినారు. కాబట్టి బైబిల్ గ్రంథం కూడా అదే సమయంలో రాయబడుతూ వచ్చింది. అందుకంటే ముందుగా తపస్సు చేసిన వారి జ్ఞానం కలిగి రాసించిన మాటలు కూడా ఏకీభవిస్తున్నాయి. అదేంటంటే పవిత్రుడైన దేవుడు పుణ్యకార్యం చేస్తే తప్ప ఈ పాపానికి విరుగుడు లేదు. కాబట్టి ప్రజాప్రతి అనేవాడు ఈ యొక్క లోకంలో యజ్ఞం చేయాలి. ప్రజాపతి దేవేభ్యో యజ్ఞం కృత్వా ప్రాయచ్చి, అనగా ప్రజాపతి అయిన దేవుడు తానే తన స్వయంగా తన యజ్ఞాన్ని చేస్తే తప్ప పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇది బైబిల్ గ్రంథం కూడా చెబుతుంది. రక్తం చిందించండి పాప క్షమాపణ. అన్ని మత గ్రంథాల్లో ముందుగానే రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ మాట ప్రకారంగా ఎవరు రావాలి అంటే దేవాది దేవుడే రావాలి. అందుకని ముందుగానే అన్ని గ్రంథాల్లో రాయించబడింది ఆయన దేవుడి కుమారుడు రావాలి. ఎట్లా రావాలి? పరిశుద్ధుడికి రావాలి. పరిశుద్ధుడికి ఎట్లా వస్తాడు? అప్పటికి కల్మషుడు అయ్యాడు మానవుడు. మానవునికి మానవుడు జన్మనిస్తే ఖచ్చితంగా పాపే జన్మ. అందుకనే మనం పాప కర్మ అంటాం. అంటే పాపంలో పుట్టానయ్యా, పాపం కర్మ చేస్తున్నాను అంటాం. కాబట్టి జన్మతో పాపం అయితే మనలోనే పుడితే ఆయన కూడా పుణ్యాత్ముడు కాదు. కాబట్టి దేవాది దేవుడు దాని కొరకై ఒక మంచి ప్రణాళిక వేసి అది కూడా అన్ని చోట్ల రాయించాడు. ఈశ్వపుత్రం వ్యక్తి కుమారి గర్భ సమూహ అని ఆయన రాయించాడు. ఎందుకంటే భర్తఖండంలో ఆ భవిష్యత్తు పురాణం భర్తఖండంలో రాసినాడు. ఎవరు రాయించాడంటే ఈశ్వపుత్రుడుగా అంటే దేవుని కుమారుడు లోకానికి వస్తాడు. ఎందుకు దేవుని కుమారుడు రావాలి? దేవుడికి డైరెక్ట్ అవతారానికి రావచ్చు కదా అంటే ఆదాము దేవుని కుమారుడు, మనమంతా దేవుని కుమారుడు. కాబట్టి కుమారుడు రక్షించబడాలంటే కుమారుడే బలి కావాలి. ఇంకా మనకు అర్థం కావాలంటే రెండు మాటలు సంస్కృతంలో ఉన్నాయి. నా పుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేదే
పునామనక పుత్రాయితి ఇది కుమార ఇది పుత్ర అంటే పునామ నరకం నుంచి తప్పించువాడే పుత్రుడు. కుషితాన్ మారాయితి ఇది కుమార అంటే కుమారుడు అంటే ఎవరంటే ఈ యొక్క అపరాధములను మన్ని తీసివేసి ఆయన స్వర్గాన్ని ఇచ్చేవాడే కుమారుడు. అందుకని చాలా మంది ఏం కోరుకుంటారు, నోములు వస్తారు కదండి, మన కూడా నోములు వస్తుంది. దేవుని దగ్గర అడుగుతూ వచ్చింది 6 సంవత్సరాలు అడుగుతూ వచ్చింది, దేవా నీవు నాకు కుమారుడు ఇస్తే నీ సేవకు ఇస్తాను. కాబట్టి నోములు వస్తారు, ఎందుకు కుమారుడు కావాలి, కుమారుడు కిరీటాలు పెడతారు, కుమారుడే చూడండి పిల్లలు ఆడపిల్లలు చూస్తారు, కానీ కుమారుడు కావాలి ఎందుకంటే ఇది జ్ఞాపకం. అయితే దాని నిజమేంటంటే పుత్రుడుగా యేసు ప్రభు ఎలాగా శిశువు మనకు పుట్టెను అని యెషయా గ్రంథం 9:6 అది శిశువు యేసు ప్రభు. కుమారుడు ఎవరంటే యేసు ప్రభు. ఎలాగా శిశువు మనకు పుట్టెను, మనకు కుమారుడు గ్రహించబడెను. కుమారుడుగా ఆయన లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే మనం దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఏం చేశాడట, చదవండి అన్నమాట 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించడానికి, ఆయన లోకానికి ఆయన అవతరింపజేయడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను ప్రేమించినాడు. ప్రేమించి ఆయన ప్రాయశ్చిత్తంగా యజ్ఞంగా చేయడానికి ఈ లోకానికి పంపించినాడు. ఆ యజ్ఞం ద్వారా మనము పాపలను విముక్తమై ఆయన కుమారులుగా స్వీకరించబడి నిత్య జీవం చిరంజీవులుగా జీవించాలని దేవుని ఉద్దేశం. అదే క్రిస్మస్ దినం. కాబట్టి క్రిస్మస్ దినాన కుమారి గర్భసంభవ అని చెప్పినట్టుగా కన్యక గర్భంలో జన్మించినాడు. ఇది ఎలా సాధ్యం సార్? సైన్స్ అన్నాలో ఇప్పుడు మనిషి ప్రతి సృష్టి చేస్తున్నాడు. చైనా వాళ్ళంట ఇంక్యుబేటర్లో కణాలను వేసి, అంటే పురుష కణం స్త్రీ కణం అన్నం రెండింటిని వేసి దాన్ని గర్భంలాగా చేయడానికి, దానికి మంచి లక్షణాలు కావాలంటే మనం కోరుకునే విధంగా, అంటే మిస్టర్ ఇండియా వల్లే బాగా లావుగా ఉండేవాడు కావాలి, లేకపోతే మంచి తెల్లగా ఉండేవాడు కావాలి, మన చాయిస్ చొప్పున వాళ్ళు పుట్టించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళే సిద్ధమైతే, మానవుడే సిద్ధమైతే, మానవుడిని సృష్టించిన దేవాదేవుడికి ఈ లోకాన్ని భూమిని జ్ఞానంతో సృష్టించిన దేవుడికి జ్ఞానం లేదా? చాపగా ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి కనిక గర్భంలో ఆయన పుట్టింది సత్యం. ఎందుకంటే బైబిల్ ఒకటి చెప్పడం లేదు, కలిసి చూడండి అన్ని గ్రంథాలు ఉంటాయి, అన్ని గ్రంథాలు రాయిస్తాయి. కాబట్టి ఆయన కనిక గర్భంలో ఎందుకు జన్మించాల్సింది? పాపం లేకుండా జన్మించాలి, అంటే పురుష సంయోగం లేకుండా జన్మించాలి. కాబట్టి స్త్రీ గర్భంలో ఆయన నేరుగా ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆయన అవతారం అన్నాడు, అవతార పురుషుడు. ఆయన పుట్టలేదు, ఆయన అవతరించినాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో అవతరించిన విషయము మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఆయన ఎక్కడ అవతరించినాడంటే మన దేశం పుట్టుంటే ఆయన ఎంత బాగా ఆరాధించేవాడు. మనం స్వాతంత్రం మనం తెలుసు, ప్రతి ఒక్కరికి స్వాతంత్రం మన దేశంలోనే పుట్టాలి. అందుకని ఆయన జ్ఞాని అందరికీ సమాన దూరంలో ఉండడానికి భూమికి మధ్య భాగాన్ని ఎంచుకున్నాడు. భూమికి మధ్య భాగాన్ని ఎంచుకుంటాడని కూడా వేదాల్లో రాయబడింది. అది ఖర్చు చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు ఇతర బౌద్ధ గ్రంథంలో కూడా రాయబడింది. బుద్ధుడు అంటాడు, నేను నిర్యాణం చెందిన తర్వాత 500 సంవత్సరాలకు బుద్ధుడు అవతరించబోతున్నాడు భూమికి మధ్య భాగంలో. కరెక్ట్గా 500 సంవత్సరాలకు వచ్చినాడు. కాబట్టి ఈ రీతిగా అన్ని గ్రంథాలు ఘోషిస్తున్న రీతిగా ప్రవచన నెరవేర్పుగా యేసు వారు భూమధ్య భాగానికి వచ్చారు. 33 సంవత్సరాలు మహానంగా జీవించారు. ఎందుకంటే ఆయన మౌనంగా జీవించాలి అంటే చిన్న ఉదాహరణ చెప్తారు. పూర్వం రాజులు వాళ్ళకి ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాలని డైరెక్ట్ వస్తే వాళ్ళు భయపడతారని చెప్పి మారువేషాలతో వచ్చేవారు. ఇది నాకు కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ మారువేషాలు వస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్స్ తనిఖీ చేయడానికి. ఉదాహరణకు ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ తనిఖీ చేయడానికి మారువేషాలు వస్తారు. అయితే కలెక్టర్స్ కూడా
అధికంగా కొంతమంది అధికంగా వస్తారు, అద్భుత దినాలు కూడా అధికంగా ఉంటాయి. ఆ రీతిగా వాడు మారు వేషం వేసుకొని సామాన్య మానవుల గురించి మాట్లాడుతూ ఒక ఆయన మనం బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి నాకు తెలుసు. ఆ ఎలిజబెత్ రాణి ఆమె ఆలోచన చేసిందట, ఒక ఇంటికి పోయి ఏమి తెలియనటువంటి అంటే పేదరాలుగా పోయి ఒక ఆమెను ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ ఇంటిలో ఉండి ఆమె ఎండిపోయిన రొట్టెలు ఇస్తే తిని ఆమెతో సంతోషం పంచుకొని ఆమె దుఃఖాలు పంచుకొని ఓదార్చి కొన్ని దినాలు ఉన్న తర్వాత ఆమె వెళ్ళిపోయి, నేను వెళ్తున్నానమ్మా వేరే ఊరికి వెళ్ళాలని వెళ్ళిపోయిందట. ఏడుస్తూనే సాగినట్టు. తర్వాత వెళ్ళిపోయి ఆమె రాజప్రసాదం నుంచి భటులు పంపించింది. పోయినట్టుగా అక్కడ ఆమెకు బహుమానాలు ఇవ్వడానికి పంపించింది. ఆమె ముసలామె గుడిసెలోకి వెళ్ళి ఆమె చిన్న కుటీరు ఉంటే దానిలోకి వెళ్ళి ఇది తీసుకోండి అమ్మా, ఇదేవో పంపించారంటే రాణి పంపించింది. రాణి ఏంటమ్మా ఈ బహుమానం పంపించడం, నేనేమని ఆ రాణికి తెలుసు అని. అమ్మా ఒకటి చెప్పమంటావా, నిన్న దాకా నీతో ఉన్నది ఎవరో తెలుసా, రాణి అన్న. ఏం అర్థం కాలే. అమ్మో రాణి నేను చూడాలి రండి అన్నమాట. సరే తీసుకెళ్తా, మంచి బట్టలు వేసుకొని బట్టలు మార్చి తీసుకుని వెళ్తే సంతోషించింది. అంటే ఆ మానవులతో ఈ యొక్క రాజులు సామాన్యులతో ఉండడానికి ఇష్టపడినట్టుగా దేవాది దేవుడు మనల్ని చూసి మన యొక్క బాధ తెలుసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. చైనా దేశంలో ఇద్దరు రైతులు ఉన్నారు. ఒక రైతు కమ్యూనిస్టు, ఒకడు క్రైస్తవుడు కమ్యూనిస్టు ఒక ఎప్పుడు చెప్తామన్నా దేవుడు లోకానికి వచ్చాడే అంటే నమ్మడం లేదు. ఇది ఎట్లయినా మాట నేర్పించాలనుకున్నాడు, అర్థం కాలేదు. ఒకరోజు ఇద్దరు కలిసి దొరుకుతున్నారు. అవి ఏటవాళ్ళు ఉంటాయి, కొండల మీద నుంచి కిందకుండే ఆ యొక్క భూములు మనలాగా చదరంగా ఉండవు అక్కడ భూములు. కాబట్టి ఆ ఏటవాళ్ళు ఉండే భూములు ట్రాక్టర్తో కలుతూ దున్నుతూ వస్తున్నాడు. ఈ కమ్యూనిస్టు దున్నుతూ ఉండగా ఒక ప్రదేశం వచ్చేవాడికి ఆగిపోయాడు. ఈ క్రైస్తవుడు ఆ యొక్క భూమిని అంతా దున్నేసి ఎందుకు ఆగిపోయాడు అని ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటి బ్రదర్ ఎందుకు ఆగినావు, ఎందుకు విచారణతున్నావు అంటే ఏం చెప్పేదయ్యా అన్నాడు. ఏంటి అంటే ముందు చూపించాడు, చూడక్కడ అన్నాడు. ఏముంది అక్కడ, అదే పుట్టనే కదా అన్నాడు. ఏముంది అంటే పుట్ట, చీమలు. అదే చీమలు పుట్టనే కదా, తోసేయి అన్నాడు. ఎట్లా తోసేసేదయ్యా, నేను కమ్యూనిస్ట్ని అంటే అదినాలో కమ్యూనిస్టులు ఏ చిన్న చీమకు కూడా అపకారం లేదు, అటువంటి కమ్యూనిస్ట్. కాబట్టి ఆయన అన్నాడు, చీమకు కూడా అపకారం చేయకూడదు కదయ్యా, నేను ఎట్లా వాటి భాష వచ్చింటే వాటి భాష నాకు వచ్చింటే అయ్యా చీమన్నారా మీరు వెళ్ళిపోండి అని చెప్పేవాడిని, నాకు భాష నాది అది బాధపడుతున్నాను అన్నాడు. చీమను నువ్వు సృష్టించినావా అని అడిగాడు. నేను సృష్టించలే. చీమను పోషిస్తున్నావా, పోషించలే. చీమల యొక్క బాగోగులు చూస్తున్నావా, చూడటం లేదు నేను అన్నాడు. మరి ఏమీ చూడనటువంటి నీకు అంత బాధ ఏందయ్యా అన్నాడు. అదే చూస్తా ఆ చీమను ఎట్లా చంపలేదు అన్నాడు. అప్పుడు ఆ క్రైస్తవులు చెప్పాడు, నీవు పోషించలేదు, సృష్టించలేదు, పోషించలేదు, దాని బాగోగులు కూడా చూడనటువంటి నీకెంత బాధ ఉంటే సృష్టించిన ఆ దేవాది దేవుడికి ఎంత బాధ ఉంటుందయ్యా, అందుకని దిగొచ్చాడు నీ పాప బాధ తీసివేయడానికి అన్నాడు. కొన్ని మాటలు చెప్తే అప్పుడు నవ్వులు తీసుకొచ్చాడు. ఈ సహోదరి ఈ సోదర ఆయన వచ్చినది ఎందుకు అనేది మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఇటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మతాలన్నీ చెప్పే సారాంశం ఒకటే, పాపం తీసివేసుకున్నా నా దగ్గరకు అంటే. కాబట్టి పాపానికి అతీతులు, మతాలకు అతీతులైన యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, పాపాన్ని తీసివేస్తాను అంటున్నాడు. పుణ్యాత్ముడు చేస్తాను అంటున్నాడు. పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చినమాట నమ్మదగినది, పూర్ణాంగకు యోగ్యమైనదని దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన వచ్చిన కారణం ఏంటంటే కారణ జన్ముడు. ఆయన కారణం ఏంటంటే రక్షించడానికి. ఆయన 3.5 సంవత్సరాలు పాపం లేని వాడిగా జీవించి నాలో పాపం ఉంది అని ఎవరు స్థాపిస్తారని సవాలు చేసిన దేవుడు ఆయన. దీని గురించి క్రైస్తవేతలు, నాస్తికులైన చారిత్రకారులు రాసిన ఈయన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే ఈయన పాపములే ఆయన ఆ శిలువకు వేసినాయి. కాబట్టి ప్రపంచంలో పుట్టబోతున్న మానవులందరి కొరకు, పుట్టిన మానవులందరి కొరకు ఆయన కలవసులో అడుగువైపు అడ్డంగా ఆయన శిలువలో
బలి అయినాడు. నీవు నేను కర్మతో చేసిన పాపానికి చేతుల్లో చేతులు, కాళ్ళలో చేతులు, తల మీద ఉన్న కిరీటం ప్రక్కన పడిపోదు, పంచగాయాలు పొందాడు. ఈ పంచగాయాలు పొందిన వారికి నమస్కారం, పంచగాయాయ నమః అని అంటూ ఉంటాం. కానీ దాని అర్థం తెలియక చాలా మంది ఉంటారు. కానీ పంచగాయాలు పొందిన ఏకైక సత్యదేవుడు వేసుకున్నాడు. ఆయన 3 వేలు పిక్కోరైనటువంటి అశక్తుడుగా కనిపిస్తున్నాడు మానవాళికి. కానీ అంతటి అశక్తుడిని చేస్తే అంత భావం అన్నమాట. అంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి, న్యాయాన్ని అతిక్రమించాడు కాబట్టి, ఆ న్యాయకర్త అయిన దేవుడు న్యాయాన్ని జరిగించడానికి ఆయనే పరిపక్వమయ్యాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయి సమాధి 3వ దినం మృత్యుంజయుడై తిరిగి లేచిన దైవమానవుడు యేసు ప్రభువు. ఆయన పుట్టిననే క్రిస్మస్. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఈ సంగతి విన్నావా? ఒక ఆయన అన్నాడు, మనం ఏంటండి చచ్చిపోతే మట్టిలో కలిసిపోయి గాలి కలిసిపోయి ఏముంది సార్ అన్నాడు. కానీ దేవుని వాక్యం బైబిల్ దొరుకుతుంది, అన్ని గ్రంథాల్లో చెప్పేది ఒకటే, మోక్షం అనేది ఉంటుంది. ఆ మోక్షానికి చేరాలంటే మన మార్గాలు ఉన్నాయి అంటారు. అన్ని అక్కడికే సార్ తీసుకెళ్ళేది. నేను కూడా ఒప్పుకుంటాను, అన్ని అక్కడికే. ఎక్కడికి అనేది తర్వాత, కాబట్టి అది చెప్తాను. ఎక్కడికి అన్ని అక్కడికే పోతాయి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ 50% అవుతుంది. ఎందుకంటే అన్ని అక్కడికే వెళ్తాయి. ఎక్కడికి? పాప పరిహారకుడైన యేసునాథుని దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే పాపాన్ని పూర్తిగా తీసివేయడం మతాలు చూపించలేదు. మతాలు ఏం చెప్తాయి? కర్మ పాపం పోవాలంటే బలి అర్పించంటాయి. మన బోధనాలు ప్రశ్న వేస్తే లేదు. కాబట్టి అన్ని గ్రంథాలు చెప్పేది ఏంటంటే, నీ పాపం తీసుకొస్తున్నా దగ్గర పుణ్యానికి తీసుకెళ్తా, పుణ్యానికి తీసుకెళ్తా, ఆ యొక్క పుణ్యమైన దేశానికి, మోక్షాన్ని తీసుకెళ్తా. పాపం తీసుకొస్తున్న మన చేత కాదు కాబట్టి ఆ ప్రియరక్షకుడు మానవుడు వచ్చి కుమారుడుగా ఆ యొక్క పాపాన్ని భరించింది. ఆయన పాపం చేస్తే మనకెప్పుడు వచ్చింది అంటారేమో. మన దేశానికి ట్యాక్స్ మనం కడుతున్నాం. మన దేశం, మన యొక్క నాయకులు మన దేశ డెవలప్మెంట్ కోసం, ప్రాజెక్టు కోసం ప్రపంచ భారత నుంచి పైసలు తీసుకొని వచ్చి ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటే మనమందరము అప్పులో కూరుకుపోయినాం. మీరు పేపర్ చదివే అర్థమవుతుంది. కాబట్టి అప్పులో కూరుకుపోయిన మనం తల ఎంత ఉంది అప్పు అంటే ₹1,00,000 అట్లా చెప్తారు. అంటే పుట్టబోయే శిశువు కూడా పుట్టుతోనే అప్పులో భారం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ తీసారంటే ఈ ప్రాజెక్ట్స్ నిర్మించాలి. కాబట్టి ట్యాక్స్ రూపంలో అప్పులు వసూలు చేస్తున్నారు. నేను ట్యాక్స్ కట్టను, నాకైతే వాడేవాడు అప్పు చేస్తే నాకైతే అన్నం అంటే ఏం చేస్తారు? అట్లనే పేరుకుపోయి కట్టకపోతే ఆ లక్షలు అయిపోయి ట్యాక్స్ ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఏం చేస్తారు? అట్లనే ఆదాము చేసేది పాపం. ఆదాము యొక్క రక్తమే మనం ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తం రుణపడింది. ఆ రుణాన్ని తీసివేయడం మన వల్ల కాదు. అంతేకాదు ఆదాము వచ్చిన రక్తం ద్వారా పాపం స్వభావం మనకు వచ్చింది. మనం ఎంత చేసినా తెలియకుండానే పాపం చేస్తాం. చిన్న పుట్టిన పిల్లవాడు 2 సంవత్సరాల వయసులోకి చాక్లెట్ ఇచ్చి ఈరా అంటే ఏమంటాడు? పోయింది, ఎత్తుకుపోయిందండి. ఎవరు చెప్తున్నాడు? అరే ఈరా బాబు, నీకు మంట పుట్టిస్తా, నేను ఇయ్య. పిల్లవాడు చాక్లెట్ ముందు పెట్టామనుకోండి, వాడు అటు తీసుకుంటాడు. అరే ఇక్కడ చాక్లెట్ ఉన్నారు కదా, నాకు తెలియదు, అబద్ధం చెప్తాడు. అరే నువ్వు విషయం అప్పు నేను తెలియదు తోడు అంటాడు. అరే కారణాన్ని చూశాను రా, పట్టుకుంటే తీసుకున్నాడు. అంటే ఎవరు నేర్పుతారు? మనం అమ్మతో నేర్పం పిల్లలకి. మనం మంచిగా ఎక్కడి నుంచి వచ్చింది? పాప స్వభావం. ఈ స్వభావం తీసివేసుకోవడం మన సాధ్యం కాదు. కాబట్టి ఆ పరలోకపు తండ్రి దేవాదేవుడు యేసు క్రీస్తు రూపంలో వచ్చినాడు. యేసు క్రీస్తు అనేది నామధేయం. కాబట్టి ఆ నామధేయమే కాదు, పేరు కాదు. చాలా మంది పేరు అనుకుంటారు, పేరు కాదు. అది ముందుగానే 700 సంవత్సరాల పూర్వమే పెట్టబడిన మాట. అంతేకాదు అన్ని గ్రంథాల్లో పెట్టబడిన మాట. ఈశపుత్రుడు రక్షించడానికి వస్తాడని. కాబట్టి ఆ యొక్క దేవుని కుమారుడిగా పిలువబడిన రక్షకుడు యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రక్షించడానికి ఏర్పరచబడిన ఏకైక సాధనం యేసు.
రోమపత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడతా ఉంది, భక్తిహీనుని ఏం చేస్తాడట? పుణ్యాత్ముడు చేస్తాడు. చదవండి 4:5. భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చు, వారి విశ్వాసం నీతిగా ఎంచును. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం కూడా తెలుసు, మనం పాపంలో ఉన్నాము, నీతి చేయమని. కాబట్టి నీతిమంతులుగా ఉన్నవారు నీతిమంతులుగా ఎలా అవుతారు అంటే అక్కడ చెప్పండి, భక్తిహీనులను ఆయన నీతిమంతులుగా తీర్చేవాడు ఉన్నాడు. ఆయనే ఆ జగత్ రక్షకుడు, ఆ న్యాయాధిపతి. నిన్ను న్యాయంగా నీతిమంతుడుగా లేక తప్పు చేయని వాడిగా తీరుస్తాడు. పాపం వల్ల వచ్చి మరణం అయితే దేవుని కృపావరం ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవం రాయబడింది. యేసు ప్రభులో నిత్య జీవం, చిరంజీవం మనకు ఇస్తాయి. కాబట్టి యేసు ప్రభు మన పాపాల కొరకు మరణించినాడని నమ్మకం ద్వారా మనకేం జరుగుతుందంటే 2 జరుగుతాయి. ఈ లోకంలో మహా సంతోషం వస్తుంది, చెప్పడానికి వీలైనటువంటి సంతోషం. రెండవది ఏమొస్తుందంటే ఉచితంగా నీవు నీతిమంతులుగా తీర్చబడి మోక్షానికి వెళ్తావు. అంటే అన్నాడు, నేనే మార్గంలో సత్యములు జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుగు రాడు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మందికి బ్రేక్స్ పడతాయి. ఏం బ్రేక్స్ అంటే, ఏంటి సార్ నా ద్వారానే అంత గట్టి చెప్తాడు, దానికి వచ్చిన ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మీకు అందరికీ తెలుసు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో చాలా మందులు తయారవుతాయి. మందులు తయారు చేసే సైంటిస్టు మందు తయారు చేసిన తర్వాత వదిలేడు. ఆయనకు ఒక ప్రాపర్టీ రైట్ అని ఉంటుంది. అంటే మందు కనిపెట్టినందుకు రాయల్టీ వస్తుందంటే ఈ మందు ఎక్కడ మీద ఆయనకు డబ్బులు రావాలి. అందుకని దాన్ని రిజిస్టర్ చేస్తాడు. అది మొత్తం వరల్డ్ అంతా ఐపీఆర్ రైట్స్ మీద అది రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మందు అమ్ముడుపోతే ఖచ్చితంగా ఆయనకు రావాలి డబ్బు. ఎందుకు అంటే మందును కనిపెట్టాడు. మందును కనిపెట్టేవాడు శ్రేష్టమైన వాడు కదండి. కాబట్టి మందును కనిపెట్టిన యేసు ప్రభు పాపానికి విరుగుడు కనిపెట్టాడు. అందుకని ధైర్యం చెప్తున్నాడు, నేనే మార్గం అన్నాడు. మతం అని చెప్పలే, పనికి మానవాడు మతాన్ని తీసుకొచ్చినాడు. కాబట్టి మతం కాదు ఇది, క్రైస్తవం మతం కాదు. కాబట్టి ఇది మార్గం. కాబట్టి ఆ మార్గంలో నేను ప్రవేశం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మార్గం శాంతి మార్గం, ఆ మార్గం జ్ఞాన మార్గం, ఆ మార్గం సమాధాన మార్గం, నీతి మార్గం. అది ఆ మార్గంలో కావాలంటే ఏమి చేయక్కర్లేదు. నీ పేరు మార్చుకోవద్దు, నీ ఊరు మార్చుకోవద్దు, నువ్వు దేనిలోకి దిగొద్దు, దేనిలో కలవద్దు. కొంతమంది అడుగుతారు, దాంట్లో దిగిన వెంటనే, దాంట్లో దర్శన వెంటనే దిగడానికి బాగు కాదండి, ఇది కలవడానికి సముద్రం కాదు, నల్లన్నీ సముద్రంలో కలుస్తాయి. అందుకని అందరూ అంటారు అన్నీ అక్కడికే సార్. కరెక్టే, అక్కడికే. నేను కూడా ఎక్కడికి ప్రభు పాల్సలేదు. అన్ని చెప్పేది అదే, పాపాన్ని తీసివేసుకోవడానికి పుణ్యానికి తీసుకెళ్తానని అన్ని మతాలు చెప్తాయి. పాపం తీసివేయడం ఎట్లా అంటే ఉపశమనం, బలు అర్పించు అంటారు. అన్ని మతాల్లో ఇదే ఉంది. కానీ బలు అర్పించేది దాని ద్వారా కాదు కాబట్టి, జన్మపాపం పోదు కాబట్టి, ఆయనే యజ్ఞ పశువుగా వచ్చి మరణించడం జరిగింది కాబట్టి, పాపానికి పరిహారం అనే మందును సిద్ధపరిచిన ఏకైక దైవమానుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన అంటున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, నా ద్వారానే తప్ప ఎవడు మోక్షంలోకి వెళ్ళలేదు. కాబట్టి సూక్ష్మంలో మోక్షం యేసు ప్రభు సొంత రక్షకుడు. ఏ మతంలో చేరుతున్నాయన, ఎన్ని మతాలు వల్ల మీ మతి మారకపోతే మతం వ్యర్థం. మతిలో నుండి వచ్చింది మతం, కానీ ఈ మతి మారకపోతే అన్నీ వ్యర్థమే. నీలో అశాంతి ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, భయం ఉంటుంది. భయం వచ్చింది కారణం ఏంటంటే మనకి ఆదాము ఆ యొక్క ఆ కార్యం చేయడంలో, దేవునికి వ్యతిరేకంగా చేయడం వల్ల భయం వచ్చింది. ఈ భయం పోవడం ఎవరో కాదు, కానీ యేసునాథుని ద్వారా అవుతుంది. ఆయన మరణ బలము గలవాని యొక్క కబంధాస్త్రాల నుంచి మర్దించబడిన మనల్ని ఆ మరణ భయం నుంచి తప్పించేవాడు ఆయన. నిజ క్రైస్తవునికి మరణ భయం లేదు. అందుకని ధైర్యం ఏంటంటే కొట్టుకో అంటాడు. ఎందుకంటే నిజ క్రైస్తవునికి తెలుసు, ధైర్యం ఉంది. ఎందుకంటే నీతిమంతుడు సింహం అనే ధైర్యం ఉంటాడని దేవుని వాక్యం బైబిల్ ఉంటుంది. నీతిమంతుడు అంటే యేసు రక్తం చేత కడగబడిన వాడు, పాప పరిహారం చేయబడిన వాడు, అటువంటి వాడు నీతిమంతుడు. పేరు పెట్టుకున్నాడు కాదు. నేను క్రైస్తవుని సార్ అంటాడు, జైల్లో ఉంటాడు.
నేను క్రైస్తవుని సార్ అంటాడు, నరహత్య చేస్తాడు. అటువంటి కాదు, మార్చబడిన వాడు. కాబట్టి మార్పు చెందినవాడు. నేను కూడా 35 సంవత్సరాల క్రితం దేవుడు లేడన్న నాస్తికమైన వాదనలో ఉంటుండగా ఒక శక్తి ఉందని చివరికి నమ్మకం కలిగింది. ఎట్లా అంటే 3 పర్యాయాలు ఘోర ప్రమాదం నుంచి తప్పించబడ్డాను. ఏదో ఒక శక్తి నన్ను తోసినట్టుగా నాకు అనిపించింది, జరిగింది. ఒకటి నిజంగా స్పాట్ చనిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో నన్ను గమనిస్తూ వచ్చిన బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు, ఒక భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, వ్యసనాలు లేని అంటూ లేవు, మాదక ద్రవ్యాలకు బానిసైపోవాలి. నా యొక్క స్నేహితుడు ఒకడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకున్నాడు. అటువంటి స్థితిలో ఉంటున్న నన్ను నేను అనుకునే జీవితం వద్దు, వేస్ట్, నా జీవితం ఎందుకు అనుకున్నాను. ఈ శక్తి ఉందనేది ఒకటి నాకు అర్థమైంది. అదే ఏదో నన్ను బయటికి అంటే పట్టకట్టడానికి అది సహాయం చేస్తుంది, ఏంటిది అని ఆలోచిస్తూ వచ్చాను. తర్వాత నా చిన్నప్పుడు సండే స్కూల్ మాటలు వింటూ వచ్చాను. వేసే దేవుడు నిజంగా దేవుడా? నేను ఒకటే అడిగాను, నీవు నిజమైన దేవుడు అంటే నేను దేవుడు లేడన్నాను, కానీ శక్తి ఉందని నమ్ముతున్నాను. ఇప్పుడు ఆ శక్తి నీవే అయితే నాకు ఒక్క క్షణంలో ఈ వ్యసనాలని పోతే నేను నన్ను నమ్మటానికి సాక్ష్యం. నమ్ముడు అన్నాను. నిజంగా ఆ కృపైన దేవుడు నా పాపాలన్నీ క్షమించినాడు. వీళ్ళలాగా కనిపిస్తున్నాను. ఏం చేసింది ఆ దేవుడిని దూషించి చూపిస్తూ వచ్చాడు. ఏడుస్తూ వచ్చాను, క్షమించమని అడిగాను. పాప బాధపడింది. నిజంగా నమ్మండి, సంపూర్ణ సూర్యగ్రహణప్పుడు ఎంత నెమ్మదుతుందో నా హృదయం కథలు వచ్చింది. ఇప్పుడు కూడా అదే నెమ్మది, అదే శాంతి ఉంది, అదే సమాధానం ఉంది. సమస్యలు ఏదో ఉన్నాయి, నా సమస్యలు చెప్పుకుంటే ఏం సార్ ఎట్లున్నాం సార్ అన్న అటువంటి సమస్య వలయలో చిక్కుకున్నా. అయినప్పటికీ నా పోషకుడు, నా దేవుడు, ఆయన నన్ను మనుషులు నమ్మలేదు కాబట్టి, ఆయన న్యాయమైన దేవుడు కాబట్టి నన్ను నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి మీ సహోదరి సమస్యలు ఎన్నున్నా నీ జీవితం పాడైపోయినట్టు ఒకటే విలువైన జీవితం. ఈ విలువైన జీవితాన్ని విలువైన జీవితంగా నీవు ఆస్వాదించాలంటే నీ పాపము వారి నన్ను క్షమించు. ఎన్నే మాటలు నీ మనస్ఫూర్తికి చెప్పు. నువ్వు ఎక్కడికి వచ్చినా అక్కడే చెప్పు చాలు. నువ్వు ఎవరి దగ్గర రానవసరంలే, ఏదో తీర్థం పుచ్చుకోనక్కర్లే, భాష మార్చుకోనక్కర్లే, నీ వస్త్రం మార్చుకోనక్కర్లే, నీ పేరు మార్చుకోనక్కర్లే. కాబట్టి యేసు ప్రభువు చెప్తుంది, నేను హృదయాన్ని మారుస్తాను. ఓ నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వాలి. కాబట్టి హృదయం మార్చే యేసు ప్రభువు, జీవితాన్ని మార్చే యేసు ప్రభువు ఎదుగురా, జీవితాన్ని మార్చుతాడు. నిజమైన దేశభక్తులు చేస్తాడు. నిజమైన దేశభక్తులు ఎవరంటే దేశాన్ని ప్రేమించారు. అందుకని గుజరాత్ అప్పలో గారు ఏమన్నారు, దేశమును ప్రేమించుమన్నారు, మంచి అన్నది తెలుసుమన్నారు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు ప్రేమించాలి. ఎందుకు ద్వేషాలండి? దేశాలు పెట్టుకుని ఎంతకాలం ఉంటాం? ఈ లోకంలో ఉండేది ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి అశాశ్వతమైన ఈ జీవితానికి ఎందుకు దోషాలు? మనకు మంచి దేశాన్ని ఇచ్చాడు, సస్యశ్యామలమైన దేశాన్ని. నా దేశాన్ని బట్టి నేను గర్విస్తాను. నా దేశం పుణ్యభూమి. ఎంతో మంది ప్రార్థించి ఈ మాటలు అర్థం చేసుకున్నారు. ఋషులు తపస్సు చేసి నేను చెప్పిన మాటలు చెప్తూ వచ్చినారు. ఆ నిజరక్షకుని వాళ్ళు జరుగుతుంటే మనకేం బాధ? ఇక సహోదరుని సోడా. కాబట్టి యేసు రక్షకుని అంగీకరించండి. ఇవేం చేయక్కర్లేదు, దేవుడు తినక్కర్లేదు, కలవక్కర్లేదు. అంతేకాదు, ఇది మత మార్పిడి కాదు, మతం అనేది కాదు. ఇది ఈ బైబిల్ గ్రంథంలో ఒకేసారి మతం అని చెప్పబడింది. ఏ మతం అంటే యూదా మతం గురించి చెప్పబడింది. మీరు మతంలో కలుపుకోవడానికి దేశాలు విదేశాలకి తీసుకొచ్చి మీరు పరలోకంలో రాదు అంటే మోక్షానికి వెళ్ళరు, మీరు మోక్షానికి వెళ్ళకుండా వాళ్ళు కూడా మోక్షానికి చేర్చాలి తిరుగుతాడు యేసు. అదొక్కసారి మతం రాయి. ఏ క్రైస్తవ మతం కాదండి, క్రైస్తవ మార్గం. నేనే మార్గంలో సత్యం నుంచి ఉన్నాను. యేసు ప్రభువు సత్యం స్వతంత్రంగా తెలుసుకున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో మాత్రమే కాదు, మన యొక్క భాషలో కూడా, మన యొక్క సంస్కృతంలో కూడా మాట ఉంది. అది మనకు చాణక్య నీతి అంటారు. చాణక్య నీతి చాణక్యుడు చెప్పిన మాట ఏమన్నాడంటే, సత్యం స్వర్గస్య సాధనం, సత్యం స్వర్గస్య సాధనం అంటే సత్యం స్వర్గానికి తీసుకుని వెళ్తుంది, సత్యం దారితే లోక
సత్యం లోకాన్ని కాపాడుతుంది. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువు చెప్పి నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. కాబట్టి ఆయన లోకానికి వెళ్తూ వచ్చాడు. అందుకని మన ప్రార్థన చివరిగా ఆ మాట చూపిస్తాం. అస్తమా సత్వమయ, తమస్సుమా జ్యోతిర్మయ, మృత్యోర్మా అమృతమయ, ఓం శాంతి 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 అంటారు. ఓం అంటే తెలుసా? శబ్దమైన దేవుడు. ఆదియందు వాక్కు లేదు, వాక్కు దేవుడై లేదు. కాబట్టి వాక్కు అయిన దేవుని శరణగతుడై మనం అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాం? అసత్యంలో ఉన్నామయ్యా సత్యంలోనికి, చీకట్లో ఉన్నామయ్యా వెలుగులోనికి, చనిపోయే స్థితిలో ఉన్నాం మమ్మల్ని జీవితం గచ్చి. ఈ మాటను దానికి సమాధానం వేసి వచ్చాడు. ఆయనే మార్గం, సత్యం, జీవం, ఆయనే వెలుగు, నేను లోకానికి వెలుగుని చెప్పాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఇదేది మార్గం, హృదయం మార్గం, జీవిత మార్గం, జీవిత గమ్యం మారుతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తలలు పట్టుకొని ఎంతో మంది టెన్షన్స్ అనుభవించి చివరికి చావాలి అనుకునే వాళ్ళు ఎంతో ఎక్కువ మంది. ఈ టెన్షన్స్ కారణం ఏంటి? మనలో పాపమే. ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు అనుకుంటే మనలో టెన్షన్స్ తప్పిస్తాయి. అంతా వచ్చిన తర్వాత అంటాడు ఏమంటాడు? టెన్షన్కు పెన్షన్ లేవు, టెన్షన్కు పెన్షన్ లేవు. కాబట్టి పెన్షన్ ఇచ్చేద్దాం, టెన్షన్ వద్దు. ఈ లోపల టెన్షన్ బతకొద్దు. ఎంతో విలువైన జీవితం, సంతోషంగా శాంతి సమాధానంగా జీవించు. దేవుడు జీవిస్తాయి. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడని చెప్పాను. దేవుడు ఉన్నాడని దానికి ఆన్సర్ వచ్చింది. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని దానికి ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడని దానికి ఆన్సర్ వచ్చింది. కాబట్టి నేను చేయాల్సింది ఆయుష్ రక్షణ గురించి క్షమాపణ. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. 99% ఆయన చెప్పినవన్నీ, బైబిల్ చెప్పినవన్నీ నెరవేరినాయి. ఆయన రాబోయేదే ఆలస్యం. ఆయన వచ్చినప్పుడు తన నమ్మిన వారిని తీసుకుంటాడు. తర్వాత ఇక్కడ భయంకరమైన శ్రమలు పోతున్నాయి. 1000 సంవత్సరాల శ్రమ తర్వాత మళ్ళీ ఆయన భూమిని అడుగు పెడతాడు. అప్పుడు ఆయన రాజ్యపాలన జరుగుతుంది. కాబట్టి నేను ఆయన ఒప్పుకుంటే సూక్ష్మంగా మోక్షం. కాబట్టి ఆయన జన్మ సార్థకమైన జన్మ. అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఆనందంలో మీరు కూడా పాల్గొనడానికి సభలు ఈ విధంగా అరేంజ్మెంట్ చేశారు. కాబట్టి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం. మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఉంది. నిజమైన సంతోషంతో, సమాధానంతో మీ జీవితాలు శాంతితో జీవించాలని వారికి ప్రకారం అందరూ సత్యాన్ని తెలుసుకొని సంతోషంతో జీవితాన్ని గడపాలి. చచ్చిపోయే సంతోషంగా మోక్షానికి వెళ్ళాలంటే వారికి అందరికీ భయం నుంచి కావాలంటే యేసునామములో చేశారు. అది ప్రభు మీకు మనకి సహాయం చేయగలరు.